తెలంగాణ రాజకీయాల్లోకి వస్తే ఈ రెండో సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి సార్ 2 తెలుగు రాష్ట్రాల్లో. సో, ఇక్కడ ముఖ్యంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కావడం లేదు సార్. సో, హాజరు ఆయన అవ్వట్లేదు. ఏం చెప్తారు సార్ దీనిపైన? నేను దాని మీద వ్యాఖ్యానించను. కానీ మనకి ఏంటంటే సార్. ఒకసారి మీరు ఒరిస్సా చూడండి. సార్. నవీన్ పట్నాయక్ 25 ఏళ్ల పాటు నాయకత్వాన్ని ఇచ్చారు. హ్మ్. నా దృష్టిలో ఒక నిరుపేద రాష్ట్రమైన ఒరిస్సాని చాలా మంచి స్థాయికి తీసుకొచ్చాడు ఆయన ఉన్న పరిస్థితుల్లో. నిజంగా తెలుగు వాళ్ళకి ఒరియా ప్రజల కంటే కొంచెం చురుకుతనం ఎక్కువ, అంబిషన్ ఎక్కువ, తపన ఎక్కువ, కసి ఉంది. అక్కడ తక్కువ కొంచెం అంటే కొంతకాలం క్రమం మారుతుంది. అయినా కూడా 25 ఏళ్లలో ఆయన ఒక స్థాయికి తీసుకొచ్చాడు. మన ఎన్నికల్లో ఆయన నగ్గలేదు. సార్. ప్రమాణ స్వీకారం అప్పుడు ఆయన్ని ఓడించి బీజేపీ అధికారంలోకి వస్తే ఆయన కూర్చున్నాడు అక్కడ. అవును సార్. వాడిని అభినందించాడు. అవును సార్. అలాగే ఈ మధ్య ఎక్కడో సోషల్ మీడియాలో చూశాను, రాష్ట్రపతి ఏదో సమావేశానికి వస్తే ఈయన అక్కడికి వెళ్ళి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి రాష్ట్రపతిని గ్రీట్ చేస్తే వెంటనే ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా అది గుర్తించి ఆయన కూడా భిషం వదిలేసి ఆయన్ని స్వయంగా పైకి తీసుకెళ్ళి గౌరవంగా చేశారు. మనం ప్రజాస్వామ్య దేశంలో శక్తుల రాజ్యాలు కాదు. ఎన్నికల్లో విభిన్న భావాలతో ఈ పార్టీ ఆ పార్టీ ప్రజల ముందుకు వెళ్ళింది. అవును సార్. ప్రజల ఆకాంక్షలను బట్టి, ప్రజల మనోభావాలను బట్టి ప్రజలు తీర్పునిస్తారు. ప్రజాస్వామ్యం అంటే అదే. కాబట్టి నరేష్ చెప్పింది నాకు బాగుంది ప్రస్తుతం అని చెప్పి నరేష్ కోటిచ్చారు. సరే. అంతేగాని నరేష్ దేవుడు కాదు, మిగతా వాడు రాక్షసుడు కాదు. తాత్కాలికమే. ఇది కేవలం ప్రజలు మీకు బాధ్యత పెట్టారు. సరే. ప్రజాస్వామ్యంలో ఎలాంటి సంప్రదాయం, ఎలాంటి స్నేహ సంబంధాలు ఉండాలంటే రాజకీయంగా మీ సిద్ధాంతాల కోసం, మీ ఎజెండా కోసం, ప్రజల మద్దతు కోసం చెప్పి నిజాయితీగా బహిరంగంగా ప్రజల ముందు పెట్టండి. కానీ వ్యక్తిగత ద్వేషానికి లేకపోతే అసహనానికి తావులేదు. పరస్పర గౌరవాన్ని పాటించండి. ఏమన్నా రాష్ట్ర సమస్య వస్తే లేకపోతే దేశ సమస్య వస్తే రాష్ట్రంలో ముఖ్యమంత్రి, దేశంలో ప్రధానమంత్రి ఫోన్ చేసి ప్రతిపక్ష నాయకుడితో మాట్లాడి ఇద్దరు ఉల్లాసంగా కూర్చుని ఫోన్ చేస్తున్న టీ తాగుతూనే మాట్లాడుకుని పరిష్కారం సాధించేటువంటి తత్వం ఉండాలి. అంతే తప్ప ఆ ఇంటి మీద కాక ఈ ఇంటి మీద వాళ్ళు, ఈయన ముఖ్యమంత్రిగా ఉంటే నేను ఆయన మొహం చూడను, ఈయన ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన మొహం చూడడు, ఇదంతా కూడా ఫ్యూడల్ తత్వానికి నిదర్శనం. సార్. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా ఒక సంఘటన చెప్తారు. ఆనాటి విదేశాంగ శాఖ మంత్రి జస్వంత్ సింగ్ గారు అమెరికాతో సత్సంబంధాల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మన మీద ఆంక్షలు పెట్టారు వాళ్ళు, అణుబాంబులు విస్ఫోటం చేశామని చెప్పి. దాని తర్వాత మైత్రి బంధం బలపడాలని ప్రయత్నం రెండు పక్కల నుంచి జరిగింది. దానిలో భాగంగా ఇరాక్కి అమెరికా దండయాత్ర చేసినప్పుడు అమెరికా వాళ్ళకి ఆయుధాలు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, కానీ సైనికులు పంపడం ఇష్టం ఉండదు. అందులో మన లాంటి దేశాల్లో సైనికులు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు, మన కల్చర్ ఇదని. కాబట్టి భారతీయ సైనికులు కనుక యుద్ధం చేస్తే మాకు బాగా తేలిగ్గా ఉంటుందని చెప్పి వాళ్ళు గట్టిగా కోరుకున్నారు. మన వాళ్ళు కూడా అమెరికా మన కోరుతోంది, మన వాళ్ళతో బాగా మిలాఖత్ అవుతామని పాపం ఈయన మాటిచ్చి వచ్చాడు. ప్రధానమంత్రి గారు కూడా ఆయన చెప్పాడు, ఏమయ్యా వాళ్ళ తగాదాల్లో మనం జోక్యం చేసుకుంటుంటే మన సైనికులు ప్రాణాలు కోల్పోవటం ఏంటి? మన దేశంలో 15% ముస్లిమ్స్ ఉన్నారు, అక్కడ ఇదంతా కూడా క్రిస్టియన్ ముస్లిం ఈ గందరగోళం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనకెందుకు లంపటం అని చెప్పంటే మాటలు ఇచ్చేసాను ప్రధానమంత్రి గారు ఏం చేయాలన్నాడు. ఏం కంగారు పడవకని చెప్పి ఆయన బయటికి పంపించి వెంటనే సోనియా గాంధీ దగ్గరికి ఫోన్ చేశారు ఆయన, ప్రతిపక్ష నాయకుడికి. ఏమో వాళ్ళు ఇలా అంటున్నారు, మీరేమంటారు, అది మంచిది కాదు కదా. మంచిది కాదు వాజ్పేయిజీ, హిందూ ఈ ముస్లిం క్రిస్టియన్ తగాదాల్లో మనం జోక్యం చేసుకోవడం ఎందుకు, మనకు మంచిది కాదు. మరి మీరు మాట ఎందుకంటే గట్టిగా మీరు గట్టిగా ఏం చేయమంటారు, ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, ప్రదర్శనలు చేయండి, నాకు ఉత్తరం రాయండి, మేము ఒప్పుకోమని చెప్పని అని ఆయన చెప్పి ఆయన చేయించి అమెరికా వాళ్ళకి ఏమో మాది ప్రజాస్వామ్యం, మా దేశంలో ఇంత ప్రతిఘటన ఉంది, మేము మా సైన్యాన్ని ఎట్లా పంపిస్తాం, మీకు ప్రజాస్వామ్యం కదా, మీకు తెలుసు కదా ఈ బాధలు ఏంటో అని క్లోజ్ తప్పకుండా సార్. అది విజ్ఞత గలవాటు చేసే పని. అలాగే పి నరసింహరావు గారి గురించి చెప్తారు సార్. మనకి రూపాయి విలువ మారకం విలువ తగ్గించడం అనివార్యమైంది, లేకపోతే మనకి ఎగుమతులు లేకపోయినాయి, విదేశీ మార్గద్రవ్యం లేకుండా పోయింది దేశంలో. ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గారు నరసింహరావు గారి దగ్గరికి వెళ్ళి డాలర్ని కనుక మనం రూపాయి విలువ తగ్గించకపోతే దేశం నష్టం అయిపోతుంది, ఒక 25% తగ్గించాలి గట్టిగా ఎందుకంటే ఇప్పుడు దేశంలో ఊరికే ప్రతిపక్షాలు కూడా చేస్తాయి కదా, నిజం అబద్ధం లేకుండా ఏదో గొప్పమనిపోయిందని చెప్పి చేస్తారు, సత్యాసత్యాలతో నిమిత్తం లేకుండా. మరి గొడవ అయిపోతుంది, మీరు మద్దతు లేకుండా చేయలేము, మరి ఏం చేయాలి అని చెప్పన్నట్టు. అట్లాగా సరే మీరు వెళ్ళిపోండి, నేను చెప్తాను మీకు అరగంట అన్నట్టు.
ఇప్పుడు వెంటనే మళ్ళీ ఆయన అప్పుడు ప్రతిపక్ష నాయకుడు వాజ్పేయి గారు వాజ్పేయి గారు 97. ఆయనకు ఫోన్ చేసి వాజ్పేయి చేయకపోతే దేశం నష్టపోతుంది మీరేమంటారంటే తప్పకుండా చేయండి, దేశ ప్రయోజనాల కోసం మనందరం ఒకటాను, దీనిలో వెనకాలే సమస్య చెప్తున్నాడు. వెంటనే ఫోన్ పెట్టేసి నేను ఆదేశం ఇచ్చాడు, గో అహెడ్ అని చెప్పాను. ఏం జరిగింది అరగంటలో అంటే వాజ్పేయి గారితో మాట్లాడాడు. మన రాష్ట్రంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలుత రాష్ట్రం ఏర్పడిన కొత్తలో నీలం సంజయ్ రెడ్డి గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి. ఆనాటి ప్రతిపక్ష నాయకుడు గౌతు లచ్చన్న, ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన. సహజంగా ప్రతిపక్ష నాయకుడు అధికార పక్షం వాదనలు ఉంటాయి కదా అసెంబ్లీలో. ఆయన జిల్లా పర్యటనకి వెళ్ళాట. వెళితే ఆయన పక్కన కాంగ్రెస్ నాయకుడు, ఆయన పార్టీ నాయకుడు కూర్చున్నాడు. ముఖ్యమంత్రిని బాగా మెప్పించాలని గౌతు లచ్చన్ గారిని తిరుగుతూ ఆయన వైపున మాట్లాడటం మొదలెట్టాడు. నేను వెంటనే కారు ఆపేసి తలుదేవా దిగిపో నిడిపో అని తన పార్టీ నాయకుడిని పంపించేసి కారు తలుపు మూసి వెళ్ళిపోయాడు. ఇది ప్రజాస్వామ్య సమాజంలో సంస్కారంతో పనిచేసే తీరు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కొన్ని భావాల మధ్య సంఘర్షణ కావాలి, ప్రజలకి ఒక చాయిస్ కావాలి కాబట్టి ప్రజల ముందుకు వెళుతున్నాం మనం. అంతేగాని ఇది జీవన్మరణ పోరాటం కాదు, గోండాల తండాలు కాదు, శత్రు రాజ్యాలు కాదు. సార్ ఒక నవీన్ పట్నాయక్ చూపిన సంస్కారాన్ని అందరూ చూపెట్టాలి దేశం. సార్ అలాగే పుచ్చలపల్లి సుందరయ్య గారు ఒక స్టోరీ విన్నాను సార్, మీరు చెప్పిన స్టోరీ. అసెంబ్లీలోకి వెళ్ళి ఆయన ప్రతిపక్ష నాయకుడు ప్రజానాయకుడు అసెంబ్లీకి వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే ముఖ్యమంత్రి గేట్ బయటకు వచ్చి ఇద్దరు కలుసుకొని వాళ్ళు చెన్నారెడ్డి గారు సార్ ప్రతిపక్షంలో సుందరయ్య గారు మాట్లాడినా, లేకపోతే వెంకయ్యనాయుడు గారు మాట్లాడినా, జయపాల్ రెడ్డి గారు మాట్లాడినా చాలా శ్రద్ధగా వినేవాడు. ఎవ్వరూ ఆటంకపరిచేవాళ్ళు కాదు. ప్రతిపక్షానికి సంఖ్యాబలం లేకపోయినా కూడా చాలా గౌరవాన్ని ఇచ్చేవాడు. ఇది ప్రజాస్వామ్యంలో సంప్రదాయము, సంస్కారం. సార్ ఈ అట్మాస్ఫియర్ ఒక 20-30 years నుంచి ఇలా ఉంది కదా సార్, అంటే కక్షపూరిత రాజకీయాలు. మనకి ఒక ఫ్యూడల్ స్వభావం వచ్చేసింది. ఇది వ్యక్తిగత అహంకారం. ఒక పక్కనేమో 30-40 కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యే ఖర్చు పెడుతున్నాడు. ఇక నాయకత్వ స్థాయిలో 100 కోట్లు ఎట్లా కొట్ల సంపాదించి ఖర్చు పెట్టడమే. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 1000 కోట్లు అంటున్నారు ఇప్పుడు. అవును సార్. మన ఎలక్షన్లో, బహుశా అసెంబ్లీ ఎలక్షన్లో తెలంగాణలో మరి అందరూ చెప్పే అంకెల ప్రకారం ఒక్కొక్క నియోజకవర్గానికి 25-30 కోట్లు సగటున ఒక్కొక్క అభ్యర్థి ఖర్చు పెట్టాడు. ప్రధాన పార్టీలు వాళ్ళు అనుకున్నట్టయితే, 3 పార్టీలు అనుకున్నట్టయితే 119 × 60-70 కోట్లు అయిపోయింది కదా. అవును సార్. అంటే 7-8 వేల కోట్ల రూపాయలు అయింది. ఆంధ్రప్రదేశ్లో 15,000 కోట్లు ఖర్చు అయింది 175 కాన్స్టిట్యూన్సీలకి. 30-40 కోట్లు పెట్టారు. 40 కోట్లు చాలా మంది పెట్టారు. 20,000 కోట్లు పందాలు కాశారట, వీడు గెలుస్తాడు వాడు గెలుస్తాడని చెప్పి. నాకు చాలా విచిత్రంగా ఉంది. ఏదో 20,000 కోట్లు అంటే ఏదో సున్నాలు పెట్టేస్తున్నారు అదే పనిగా. దాంతో ఏమైపోయింది, ఇది జీవన్మరణ సమస్య అయిపోయింది. వ్యక్తిగత అహంకారానికి పరాకాష్ఠ అయింది. ఒక వ్యక్తి తన ఉనికిని కేవలం ఈ పదవితో ఎప్పుడైతే ఊహిస్తున్నాడో, ఆ పదవి లేకపోతే నేను చచ్చిపోయాను అనుకుంటున్నాడు. దాంతో ద్వేషభావం పెరిగిపోయింది. ప్రజాస్వామ్యంలో, నిజమైన ప్రజాస్వామ్యంలో, మంచి ప్రజాస్వామ్యంలో పదవులు అలంకారాలు కాదు, పదవి గౌరవానికి చిహ్నం కాదు. పదవన్నా లేకపోయినా మీ వ్యక్తిత్వం వల్ల మీకు గౌరవం రావాలి సార్. పదవి మీకు ముళ్ళ కిరీటం, పదవి పెద్ద బాధ్యతను ఇచ్చి పెడుతుంది, బరువును పెడతాం. ఇప్పుడు పదవి ఎట్లా అనుకోవట్లా, పదవి అహంకారం, పదవిలాగా చచ్చిపోతాను, పదవే నాకు భూషణం. అది ఎప్పుడైతే వచ్చిందో ఈ వ్యక్తిగతంగా అసహనం. రాష్ట్రంలో నాయకులు, జాతీయ స్థాయి నాయకులు కాదు, నియోజకవర్గంలో ఈ పార్టీ వాడికి ఆ పార్టీ వాడికి పడదు. స్నేహ సంబంధాలు ఉండవు. కొన్ని సందర్భాలు తన్నుకుంటున్నారు, అవును సార్, చంపుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. సో మార్పు వస్తుందంటారా సార్? ఇలాగే కొనసాగుతుంది? ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలకు అర్థమైతే వస్తుంది. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ పోరాటం వాళ్ళిద్దరి మధ్య 2020 క్రికెట్ మ్యాచ్ అనుకుంటున్నారు. కాదు, ఇది మన జీవితాలను గురించి. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎన్నికలు పోటీ చేసే వాళ్ళని గురించి కాదు, ఎన్నికలు ఓటు వేసే వాళ్ళని గురించి, సరే, మన భవిష్యత్తును గురించి. నిజంగా ఎన్నికలు జరిగితే సరైన ప్రజాస్వామ్యంలో పోటీ చేసేవాడు నా కుటుంబం, నా సంగతి పక్కన పెట్టి నేను 10 మంది ఉమ్మడి భవిష్యత్తు కోసం నేను టైం ఇస్తాను ముందుకు వస్తున్నాడు. దానికి ఇంత తప్పనందుగా వద్దని చెప్పండి, ఇంటికి వెళ్ళి పని చేసుకో హాయిగా సంతోషంగా, నీకు లాభమేగా, నష్టం లేదుగా. ఎన్నికల్లో నెగ్గకపోతే ప్రాణం పోయింది, నీకు లాభం ఉంది. దానికి ఎన్నికల్లో విజ్ఞుడికి, నిజాయితీపరుడికి ఎన్నికల్లో నెగ్గితే నష్టం వ్యక్తిగతంగా. నష్టానికి సిద్ధపడి సమాజానికి మంచి చేయాలని మీరు వస్తున్నారు. అది నిజమైన రాజకీయం. మన దేశంలో ఎన్నికలు నెగ్గకపోతే బతుకులేదు, ఇది రాజకీయం అవుతుందా? కాబట్టి మన ప్రజాస్వామ్యంలో చాలా పరిణతి పొందాలి. ఇంకా అది ఎప్పుడు వస్తుంది? ప్రజలకు అర్థమైతే నా పన్నుల డబ్బు నుంచి వాడు ఉన్నాడు, వాడేం నాకు, వాడి డబ్బులు నేను తీసుకోవట్లా, వాడు నాకేం మెహర్బానీ చేయటంలా, వాడు ఆస్తులు తాకట్టు పెట్టి నాకు రుణమాఫీ చేయట్లా, నాకు సబ్సిడీ ఇవ్వట్లా, నా డబ్బు ఇది.
నేను ఇచ్చిన అధికారంతో వాడు కూర్చున్నాడు, నా ఓట్లతో వాడు ఏం లేదు, ఇంటికి వెళ్తాడు. అది మనకు అర్థం కావాలి. సార్ వాళ్ళ పట్ల గౌరవం చూపెడుతూనే మనకు ఆత్మగౌరవం ఉండాలి పౌరులుగా. అది లేని పౌరులుగా తయారు చేసాం, ప్రజల్ని బెచ్చగాళ్ళుగా మార్చేసాం, ఓటు వేసే యంత్రాలుగా మార్చేసాం. ఓటు వేసిన తర్వాత జనం అంతా మన కాళ్ళు పట్టుకోవాలని చెప్పి చూస్తున్నాం. సార్ దాని నుంచి బయటపడాలి. రైట్, ధన్యవాదాలు సార్.